ఒక కిరాణా షాప్ ఓనర్ దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి ఇక్కడ బాలాజీ మిక్సర్ ఉందా అని అడుగుతాడు. ఆయన వెంటనే నేను అసలు ఆ పేరే వినలేదు అని చెప్తాడు. 2 రోజుల తర్వాత ఇంకొక కుర్రాడు వచ్చి మీ దగ్గర బాలాజీ మిక్సర్ లేదా అని అడుగుతాడు. ఈయన లేదు అని అంటాడు. ఆ రోజు సాయంత్రం ఒక అమ్మాయి వచ్చి ఈ మిక్సర్స్ కాకుండా వేరే మిక్సర్స్ ఏం లేవా అని అడుగుతుంది. ఆయన లేవమ్మా కానీ వేరే మిక్సర్స్ అంటే ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడే ఆవిడ బాలాజీ మిక్సర్ బాగుంటుంది అది లేదా అని అడుగుతుంది. ఆ షాప్ ఓనర్ వెంటనే ఇంకొక షాప్ ఓనర్ కి కాల్ చేసి అరే నీ దగ్గర బాలాజీ మిక్సర్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మొన్నే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉందని తెప్పించాను, బాగా సేల్ అవుతుంది, ఎక్కువ మంది అదే అడుగుతున్నారు, అందుకే దాన్ని షాప్ లో ఫ్రంట్ లో పెట్టానని చెప్తాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ నేను వాటిని ముందే పెడతాను, అర్జెంట్ గా ముందే డీలర్ నంబర్ పంపించు అంటాడు. ఇదిలా అవుతున్నప్పుడు ఆ షాప్ కి వెళ్లిన 2 కుర్రాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు మన బాస్ ఎందుకు షాప్స్ కి వెళ్ళమంటున్నాడు, ఎందుకు బాలాజీ మిక్సర్స్ అడగమంటున్నాడు, ఏం అర్థం కావడం లేదు. అప్పుడే అక్కడ ఉన్న ఒక అబ్బాయి ఇలా చెప్తాడు, అదే మన వాళ్ళ వేరే లెవెల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, దీన్నే పుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. అసలు డిమాండ్ లేని ప్రోడక్ట్ ని మార్కెట్ లో డిమాండ్ క్రియేట్ చేయడమే ఈ స్ట్రాటజీ. జనరల్ గా వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంది, అందుకే మనల్ని వెళ్లి అడగమంటున్నారు. ఇక్కడ మనం ముగ్గురే, అదే ఇండియా మొత్తంలో ఎంతమంది ఇలా తిరుగుతున్నారో ఆలోచించండి. రీటైలర్స్ వచ్చి బాలాజీ మిక్సర్ తీసుకోండి అనే ముందే వాళ్ళే రీటైలర్స్ కి కాల్ చేసి బాలాజీ మిక్సర్స్ అడిగేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే కాలంలో ఎన్ని ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ వచ్చినా బాలాజీ మిక్సర్ మాత్రం షాప్స్ లో ఫ్రంట్ లోనే ఉండిపోతుంది. ఎందుకంటే అందరూ దానికి అలవాటు పడిపోతున్నారు. సో మీరు కూడా ఏదైనా బిజినెస్ చేస్తే ఓన్లీ ప్రోడక్ట్ నే కాదు, ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో ఎలా ప్రమోట్ చేయాలో కూడా ఆలోచించండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ లో ఫైర్ సింబల్ తో కామెంట్ చేయండి. మీకు ఒక లింక్ పంపిస్తాను, అక్కడ మీరు చిన్న ఫామ్ ని ఫిల్అప్ చేస్తే కావాల్సిన స్ట్రాటజీస్ అండ్ కావాల్సిన సజెషన్స్ తో నేను మీ ముందుంటాను.